శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 2 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం 7:32 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం సాయంకాలం 5:39 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది. ఆదివారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు మాటలు వినే అవకాశం ఉంటుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఏవో ఒక ఇబ్బంది పెట్టేటటువంటి చెడు మాటలు మీరు వినే అవకాశం సాయంకాలం 5:39 లోపు ఎక్కువగా ఉంది. సాయంకాలం 5:39 తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది. ఆదివారం ఉత్తరాభద్ర నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది. ఈ సిద్ధియోగము మిశ్రమ ఫలితాలు కలిగింపజేస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అంటే ఈరోజు 2 యోగాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. అంటే సాయంకాలం 5:39 లోపు అయితే పూర్తి వ్యతిరేకంగా ఉంది. సాయంకాలం 5:39 తర్వాత అయితే ఈ సిద్ధియోగం వల్ల కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత మిశ్రమంగా ఉంది. అయితే అనుకూల ఫలితాలు పూర్తిగా రావాలంటే, వ్యతిరేక ఫలితాలు లేకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు 4 మడతలుగా మడిచి మీ దగ్గర పెట్టుకొని బయటికి వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అలాగే తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి పై అధికారులతో చర్చల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్ళకి వెళ్ళి మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. సూర్యుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వభద్ర నక్షత్రానికి అధిపతైన గురువు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు డబ్బు పరంగా కానీ, నిర్ణయాల పరంగా కానీ 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతైన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు 12 రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభద్ర సాయంకాలం 5:39 వరకు ఉంది. ఈ పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా సరే కొన్ని ముఖ్యమైన పనులు చేసుకుంటే 12 రాశుల వాళ్ళు సమస్త శుభాలు చేకూరుతాయి. ఆ ముఖ్యమైన పనులు ఏంటంటే ప్రధానంగా బోరింగ్ వేయించుకోవచ్చు. బోరింగ్ వేయించుకుంటే నీళ్లు బాగా పడతాయి. అలాగే తోటలు, ఉద్యానవనాలు ఇలాంటివి పెంచడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభద్ర మంచిది. అలాగే గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం తీసుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటం కోసం చేసే దానాలకు కూడా పూర్వభద్ర మంచిది. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా పూర్వభద్ర నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా పూర్వభద్ర నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్లకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. అప్పుడే మన పనులు అవుతాయి. అలా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. వాద ప్రతివాదముల ద్వారా నిజాయితీగా న్యాయం గెలవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వభద్ర అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేయాల్సి వస్తుంది. అలా మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభద్ర అనుకూలిస్తుంది. సాయంకాలం 5:39 వరకు ఈ పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 5:39 తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది. ఉత్తరాభద్ర నక్షత్రాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 5:39 తర్వాత తీర్థయాత్రలు చేయటానికి ఉత్తరాభద్ర మంచిది. అలాగే వైద్యపరమైన విద్యలు నేర్చుకోవటానికి, మెడికల్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి ఉత్తరాభద్ర మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభద్ర మంచిది. అలాగే ఎవరైనా సరే మీకు ఏదైనా పదవి ఇస్తానంటే ఆ ప్రత్యేకమైన పదవిని స్వీకరించడానికి కూడా సాయంకాలం 5:39 తర్వాత ఉత్తరాభద్ర అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ 12 రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా సంతోషం కలుగుతుంది. మానసిక అశాంతి తొలగిపోయి మేషరాశి వాళ్ళు చక్కటి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతం విడిచి దూర ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్య భావనలు మాత్రం కొంచెం వెంటాడుతూ ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల వృషభ రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల పట్ల ద్వేషభావాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే స్థానచలనం కూడా కనిపిస్తోంది. అంటే ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగమైన వ్యాపారమైన మీరు అనుకున్న పనులు సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. వ్యాపారపరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. వ్యాపారంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం వ్యాపారంలో కలిగే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకు ఒకసారి ఈరోజు డబ్బు పరంగా ఒక ఎదురు దెబ్బ తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృధాగా ధనాన్ని ఖర్చు చేయకండి. ఎందుకంటే అనవసరమైన వాటికి ఈరోజు సింహరాశి వాళ్ళు డబ్బు పెడితే మాత్రం పెద్ద మొత్తంలో నష్టపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే పనుల్లో మాత్రం అద్భుతమైన విజయాలు లేకపోయినప్పటికీ సామాన్యమైన విజయాలు పొందే సూచనలు మాత్రం సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధన ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి కన్యారాశి వాళ్ళు ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అద్భుతమైన లాభాలు లేకపోయినప్పటికీ ఎంతో కొంత తులారాశి వాళ్ళు వ్యాపార రంగంలో కొంతవరకు లాభాలు పొందే అవకాశమే ఎక్కువగా ఉంది. అంటే సామాన్యమైన ధన లాభం తులారాశి వాళ్ళకి వ్యాపారంలో కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ సౌఖ్యం ఉంది. అంటే ఉద్యోగపరంగా ఉన్న చికాకులన్నీ తొలగిపోతాయి. వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైన వ్యాపారమైన డబ్బు పరంగా మాత్రం మంచి ప్రయోజనాలు పొందే యోగం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. అలాగే సాహసయాత్రలు చేస్తారు. సాహసయాత్రల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సుఖము, శాంతి, సౌఖ్యము కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో ధనలాభం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ మకర రాశి వాళ్ళకి కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మీ తెలివితేటలతో, మీ చాకచక్యంతో ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చాలా వరకు కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా విశేషమైన లాభాలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా అప్పుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మనసులో ఆనందాన్ని పొందుతారు, సంతోషాన్ని పొందుతారు. ప్రతి పనిలో కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా విజయాలు అందుకోవటం వల్ల ముందడుగు వేయగలుగుతారు. అనుకున్నవి అనుకున్నట్లు పూర్తి చేయటం వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందే యోగం ఈరోజు మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి అయ్యి తలపెట్టిన పనులన్నింటిలో విశేషమైన విజయం చేకూరాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే క్షీరాబ్ది ద్వాదశి. దీన్నే చిలుకు ద్వాదశి అంటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన వ్యవహారాలకు అనుకూలం, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లికేషన్లు రాయడానికి అనుకూలం, ప్లీడర్లను కానీ వైద్యులను కానీ కలుసుకొని కీలకమైన చర్చలు చేసి
కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రవిహోర మంచిది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.